రాజ్ ఎలక్ట్రికల్స్ అని ఒక మనకు తెలిసిన ఎల్ఈడి బల్బ్స్ హోల్సేల్లో అమ్మేవాళ్ళు ఉన్నారు. అంటే బల్బ్ అమ్మకుండా వాళ్ళు ఏం చేస్తారంటే రా మెటీరియల్ వాళ్ళకి వస్తుంది కదా, ఆ రా మెటీరియల్ని మనకి పంపిస్తారు. ఏంటి రా మెటీరియల్ అంటే, ఒక బల్బ్ ఉందనుకోండి, ఈ ఒక బల్బుకి సంబంధించి డిఫరెంట్ స్పేర్ పార్ట్స్, పైన ఉండేటువంటిది కానీ మధ్యలో ఉండేది కానీ ఈ ఎలక్ట్రిక్ సంబంధించింది కానీ ఇవన్నీ కూడా ఒక 6 ఐటమ్స్ ఉంటాయి. వీటిని మనమే అసెంబుల్ చేసుకోవాలి. ఎట్లా అసెంబుల్ చేసుకోవాలి, ఏంటి అనేది వాళ్ళు చాలా చక్కగా దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత ప్యానెల్స్ కానీ, అంటే 3 వాట్ బల్బ్స్ దగ్గర నుంచి 50 అంటే 50 వాట్స్ బల్బ్ దాకా వాళ్ళ దగ్గర అన్ని రకాల బల్బ్స్, ప్యానెల్స్ విత్ కలర్స్ ఇలా రకరకాలు ఉన్నాయన్నమాట. వీటిల్ని మనం స్పేర్ పార్ట్స్‌లో పర్చేస్ చేసుకున్నప్పుడు, మన బల్బ్ మీద మనం ఏదైతే బల్బ్‌ని ఇట్లా చేయించుకుంటున్నామో, ఆ బల్బ్ మీద ప్రింట్ గూడా వాళ్ళు మన బ్రాండ్ ఏమన్నా ఏసిస్తారు. సో, మనం కావాలంటే బయట అమ్ముకోవచ్చు. లేదా వీటన్నిటిని జాగ్రత్తగా అసెంబుల్ చేసి మళ్ళీ వాళ్ళ ద్వారానే అమ్ముకోవచ్చు. వీళ్ళతో ఒకసారి మీరు కాంటాక్ట్ చేయండి, మాట్లాడండి. వీళ్ళు ఒక మంచి ప్రైస్‌కి ఇవన్నీ గూడా మనకిస్తున్నారు. ప్యానెల్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు. ఇవన్నీ చాలా ఈజీ బిజినెస్ అన్నమాట. దీనికి మనం సెపరేట్‌గా ఒక ఆఫీస్ తీసుకోకర్లా, ఎంప్లాయీస్ అక్కర్లా, ఎవ్వరు అక్కర్లా. ఆ స్పేర్ పార్ట్స్ అన్నీ మనం వాళ్ళ దగ్గర ఆర్డర్ చేసి తెచ్చుకొని, విత్ ప్రింట్ ఆర్డర్ చేసి తెచ్చుకొని, తక్కువకి మనం వాటిని అసెంబుల్ చేసుకొని, లోకల్‌గా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాపులకి కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకి కావచ్చు. అంటే 1 ఇయర్ వారంటీ ఫర్ బల్బ్స్ ఉంది. ప్రతి బల్బ్‌కి 1 ఇయర్ వారంటీ ఉంది. అంటే 1 ఇయర్‌లో బల్బ్ ఏమన్నా అయితే వాళ్ళదే బాధ్యత. 2 ఇయర్స్ వారంటీ ప్యానెల్స్‌కుంది. 2 ఇయర్స్‌లో ప్యానెల్స్‌కి ఏమైనా అయితే వాళ్ళదే బాధ్యత. ట్యూబ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఈ ట్యూబ్ లైట్స్ కూడా మనం అసెంబుల్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా అమ్ముతారు కూడా. అంటే మనం హోల్‌సేల్‌లో ఇవన్నీ కొనుక్కుంటాం. కొనుక్కొని లోకల్‌గా ఉండేటువంటి మనకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి అమ్ముకోవచ్చు. ఇదొక బెస్ట్ బిజినెస్. డిస్క్రిప్షన్‌లో వాళ్ళ ఫోన్ నంబర్ ఇచ్చా. కాంటాక్ట్ అవ్వండి, కనుక్కోండి, తీసుకోండి. మీకు మంచి రిజల్ట్ ఉంటది.